హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ప్రీ బర్త్డే ఫోటోషూట్ ది పార్ట్ 2 అనమాట. యాక్చువల్ గా బీచ్ థీమ్ ఉంది. ఆ బీచ్ థీమ్ కి నేను ఒక డ్రెస్ అనుకుంటున్నా, చూపిస్తాను. ప్రెసెంట్ తీసుకోలేదు, అది మొత్తం సర్దుకునేటప్పుడు చూపిస్తాం మళ్ళీ. సో ఆ బీచ్ థీమ్ కి ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. నేను బయట ఆఫ్లైన్ లో కొన్ని డ్రెస్సెస్ చూశాను, ఆ థీమ్ కి తగ్గట్టుగా నాకు దొరకలేదు. ఆన్లైన్ లో కొన్ని చూశాను, అయితే కరెక్ట్ గా టైం కి రావట్లేదు అనమాట. అండ్ అంతగా కూడా బాగాలేవు, అందుకని ఎలా తీసుకోవాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఉన్న వాటిలోనే సెలెక్ట్ చేద్దామని చూసుకుంటున్నా. సో ఇన్ కేస్ అంటే ఒకటైతే కార్ట్ లో యాడ్ చేసి పెట్టాను, అది ఈ 2 days లో అంటే మేము ఫోటోషూట్ కి వెళ్లే లోపు వస్తే కనుక అది తీసుకుంటాను. లేకపోతే ఏం చేయాలో ఉన్న వాటిలో నేను నార్మల్ వేసేస్తాను, ఇంకా లేదంటే ఇంకా వేరే థీమ్ సెలెక్ట్ చేసుకుంటా. నేను ఒకటి ఫెస్టివల్ థీమ్ కూడా సెలెక్ట్ చేసుకుందాము అని అనుకున్నా, కాకపోతే అక్కడ చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి అనమాట కలర్స్. యుతికి నేను ఆల్రెడీ కొన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ తీసుకున్నాను, సో అవి ఏంటంటే బాగా బ్రైట్ గా ఉన్నాయి. అక్కడ ఉన్న వైబ్రెంట్ కలర్స్ కింద ఇప్పుడు తినకున్న డ్రెస్సెస్ కి అసలు మ్యాచ్ అవ్వదు అనమాట. అందుకని ఆ థీమ్ ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకోవట్లేదు. ప్రజెంట్ నార్మల్ గా బీచ్ థీమ్ ఒకటి, మూన్ థీమ్ ఒకటి అనుకుంటున్నా, ఒకటి క్లాస్ రూమ్ థీమ్ అలా అనుకుంటున్నాను అనమాట. ఇంకొన్ని మర్చిపోయాను అసలు ఏంటో. సో అట్లీస్ట్ ఇవి కోఆపరేట్ చేసినా చాలా, నాకు ఒక 4 థీమ్స్ కోఆపరేట్ చేసినా కానీ బాగుంటది. బీచ్ థీమ్ ఫోటోషూట్ జరిగేటప్పుడు అయితే సూపర్ ఇన్సిడెంట్ జరిగింది. అసలు మామూలుగానే దితితో మేము ఫుల్ ఎంటర్టైన్ అయిపోతాము, కానీ ఈ థీమ్ లో మాత్రం ఇంకా సూపర్ ఎంటర్టైన్మెంట్ అసలు. ఈ థీమ్ షూట్ జరుగుతున్నప్పుడు ఒక ఆవిడ ఫోటో స్టూడియోకి వచ్చింది. సో ఆ టైంలో ఇంకా ఫోటోగ్రాఫర్ షూట్ కాసేపు పక్కన పెట్టేసి ఆయన క్యాబిన్లోకి వెళ్ళి ఆవిడకి ఏదో ప్రింట్స్ కావాలంటే తీసిస్తున్నాడు అనమాట. ఇంకా మేమందరం వెయిట్ చేస్తున్నాము. జ్యుతి మాత్రం ఆయన వెనకాల వెళ్ళింది, కర్టెన్స్ ఓపెన్ చేసుకుని మరి ఆయన ఉండే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచుని ఆవిడ వచ్చింది అని చెప్పాను కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా రా అని చెప్పినట్టుగా సైగ చేసింది అనమాట. ఆమె ఇంకా చూడంగానే ఇంత క్యూట్గా పిలుస్తున్నావు అసలు నువ్వు అని చెప్పేసి దగ్గరికి వచ్చి ఎత్తుకుని ప్యాంపర్ వేసింది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ లోపల షూట్ జరుగుతుంది అన్నట్టుగా చూపించి ఇక్కడికి రా అని చెప్పి లోపలికి చూపిస్తుంది. అప్పుడు ఆవిడ లోపలికి వచ్చింది. లోపలికి రాగానే ఇక్కడ కూర్చో అని చెప్పేసి ఆవిడని పక్క కూర్చోబెట్టుకుంది. ఇక్కడ అంతా థీమ్ సెటప్ చేసింది కదా, సో ఎంతసేపు కూర్చోబెట్టినా కానీ అసలు కూర్చోలేదు. అంటే మధ్యలో ఆవిడ ప్రింట్స్ తీసుకోవడానికి వచ్చిందని చెప్పా కదా, అవి చూసుకుంటుంది అనమాట ఫోటోగ్రాఫర్ ఇచ్చాక. అవి చూసుకుంటున్న టైంలో మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇదంతా ఇక్కడ హ్యాట్ ఇదంతా పెడుతుంటే ఉంచుకోవట్లేదు, అవన్నీ తీసి పడేస్తుంది. జనరల్గా వాళ్ళ నాన్న ఏది చేస్తే అలా ఇమిటేట్ చేస్తుందన్నమాట. అంటే 10 months వీడియోలో అలా నేను పెట్టాను. ఇలా దగ్గుతూ ఉంటాడు, దగ్గుతున్నా కానీ నిజంగానే తను దగ్గొస్తున్నట్టుగా చేస్తుంటారు అనమాట. రాకపోయినా కానీ యాక్షన్ చేస్తుంటుంది, లేదంటే తుమ్మినట్టుగా మనం చేస్తే నిజంగానే అట్లా తుమ్ముతూ ఉంటుంది. అలా డిఫరెంట్ సౌండ్స్ మనం ఎలా చేస్తే అలా చేస్తుంటారు అనమాట. జనరల్గా అలా చేస్తుంది కదా, అందుకని తను హ్యాట్ పెట్టుకుంటే తను కూడా పెట్టుకుంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అలా పెడితే అసలు పెట్టుకోలేదు. ఆమె వచ్చిన తర్వాతనే పెట్టుకుంది మళ్ళీ. రాలేదు. హలో ఇంకా తను ఉంటేనే ఇది ఫోటోషూట్కి కోఆపరేట్ చేస్తుందని చెప్పి ఆవిడ కాసేపు ఉండి వెళ్ళిందనమాట. పాపం ఆమె ఆఫీస్ నుంచి వస్తుందనమాట, ఫుల్ టైర్డ్గా ఉన్నట్టుంది. అయినా కానీ ఇంకా ఇది ఇలా దగ్గరకు వచ్చి ఇలా నువ్వు ఉండు అన్నలాగా చెప్తుంది అని చెప్పేసి పాపం చాలాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కూడా ఎంతసేపు అయ్యో నేను విడిచి వెళ్ళాలని లేదు అని చెప్పేసి అనుకుంది. వెరీ స్వీట్. అది కూడా వెరీ గుడ్ అయిపోయింది నా జాబ్. ఈ ఫోటోషూట్ మాత్రం నాకు ఫుల్ సాటిస్ఫాక్టరీగా అనిపించింది. ఎందుకంటే నేను గాగుల్స్ కానీ, షూస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇంకా హెయిర్ బ్యాండ్స్, సాక్స్, ఈ సాక్స్ కూడా 4 pairs తీసుకున్నా. ఇవైతే అన్ని డ్రెస్సెస్కి మంచిగా మ్యాచ్ అయిపోతాయి. ఒకటేమో పింక్ కలర్, లైట్ పింక్ కలర్, ఒకటేమో యాష్ కలర్, గ్రే అండ్ యాష్ అట్లా ఉంటుంది అనమాట. కొంచెం డార్క్గా, కొంచెం లైట్గా అలా ఉంటుంది. ఇంకా వైట్, ఇలా అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. ఈవెన్ షూస్, గాగుల్స్ అవన్నీ కూడా అన్నిటికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. అసలు నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఫోటోషూట్ అంతా చూసిన తర్వాత. ఫొటోస్ చూస్తున్నప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది అసలు. ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా నేను ముందు చూపించాను. ఇవి కాకుండా నేను వేరే కూడా తీసుకున్నాను, కాకపోతే ఇవైతే ఆల్మోస్ట్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి అనమాట. అందుకని ఇవైతే కంపల్సరీ పెట్టాలి అనుకున్నా. ఇది ఒకటేమో ఈ డ్రెస్, ఇది డెనిమ్ క్లాత్ అనమాట. ఇది కూడా మంచిగా, అంటే మా డ్యూటీకి నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే కొంచెం డెనిమ్ డ్రెస్సెస్ అవి వేసినప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తుంది, స్కర్ట్స్ వేసినప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకో డెనిమ్ స్కర్ట్ కూడా ఉందన్నమాట, అది వేసినప్పుడు అయితే ఫుల్ డాన్స్ చేస్తుంటది. ఇది కూడా షాప్ లో చూసినప్పుడు మేము నీకు ఏ కాలో తీసుకో అనగానే ఇలాంటివి తీసుకున్నాం అనమాట. తీసుకుని వేయమని చెప్పి అడిగింది, ఇలా వేయండి వేయండి అని చెప్పేసి సైగ చేసింది.
సో అలా ఇంకా గెస్ట్ చేసి ఇస్తుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాము. మాకు కూడా ఇది నచ్చింది. అంటే ఇది జంప్ సూట్ లాగా అనమాట. నాలాగే మా జితికి పాకెట్స్ వస్తే ఇష్టం కావచ్చు. ఇలా పెట్టగానే ఇలా పాకెట్లలో చేయి పెట్టుకుంటది, భలే అనిపిస్తుంది క్యూట్ గా. ఈ మిడిల్ లో నుండి చూడ జితి గాడు వావ్ సూపర్ రా జ్యోతి. జ్యోతి బూ అని మళ్ళీ బూ ఇచ్చు జ్యోతి బూ అక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇక్కడ ఎవరైనా ఇటున్నోళ్ళు ఇట్లా చూడండి వస్తుంది. ఇక్కడ చూడాలి చూడు. తీసుకొచ్చినావు కదా మాకు అంతే అలవాటు. ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంది ఒకటి ఇంట్లో చిన్నది. ఇప్పుడు ఎవరు చూసుకో. మనం ఇంకోటి చేద్దామా? నచ్చిందా నీకు? ఫోటో నచ్చిందా? ఇట్లా పెడతాను ఇప్పుడు. పడిపోయింది కొంచెం వాచిగో అంతే పైన స్క్రీన్ ఇక్కడ నుంచో, నువ్వు ఇక్కడ నుంచో. ఇటు 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 ఇటు. ఇది క్యాండీ థీమ్. ఈ థీమ్ లో బాగానే ఆడుకుంటూ ఉంది, కానీ మధ్యలో మధ్యలో ఊరికే ఫోటోగ్రాఫర్ దగ్గరికి వచ్చి నాకు చూపించు అన్నట్టుగా సైగ చేస్తుంటే ఆయన మధ్యలో చూపించుకుంటూ ఆడిపించుకుంటూ అప్పుడు తీసాడు అనమాట. చూపిస్తేనే అక్కడికి వెళ్ళి నుంచుంది, లేదంటే ఆడుకుంది, లేదంటే మళ్ళీ వచ్చి అడిగింది. టూ యాక్టివ్ ఉన్న ప్రాబ్లం ఇది. అదే ఇప్పుడు తీయండి. తీస్తావా ఇలాగే చేస్తుంటది వద్దన్న చోటుకి. కూర్చుంది. అబ్బా కాళ్ళు నొప్పి వస్తున్నాయి బాబోయ్. అబ్బా కాళ్ళు అబ్బా కాళ్ళు నొప్పి వస్తున్నాయి బాబోయ్. హలో తీయాలా? తీస్తా. అక్కడ కూర్చో. మార్చాలి ఇక నేను వచ్చేసేయండి. థ్యాంక్ యూ. ఇదైతే నేను 9 months ఉన్నప్పుడే తెప్పించేసాను. ఫస్ట్ తీసుకున్నది ఇదే డ్రెస్ అనమాట. కానీ ఇది ఇప్పుడు వేయాలా బర్త్డేకి వేయాలా అని చెప్పి ఇది కూడా కన్ఫ్యూజన్. నాకు ఎప్పుడు వేయాలో అర్థం కావట్లేదు. కాకపోతే నాకు ఈ కొటేషన్ వల్ల తీసుకున్నాను అంతే. నేను తీసుకున్నప్పుడు జస్ట్ ఓన్లీ 1 ఉందన్నమాట స్టాక్ లో. సో నేను కొనగానే స్టాక్ అవుట్ అయింది. అమ్మాయి మంచి పని చేశాను, ఇంకెప్పుడు వస్తుందో తెలియదు కదా అని చెప్పేసి అనుకున్నా. ఇది 1 yearదే. సో వేస్తే ఈ 1 year లోనే వేయాలి, ఇంకా తర్వాత ఎప్పుడు రాదు. ఇలా ప్లెయిన్ గా ఉంది, కానీ ఇలా ఐ లవ్ మామ్ అండ్ డాడ్ అని ఉంది కదా, ఇక్కడ నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకని ఇంకొక డ్రెస్ ఇది. యాక్చువల్లీ ఇది నేను 11 months బర్త్డేకి వేసాను. సో అదే ఇప్పుడు తీసుకెళ్తాను. ఇది కూడా స్పేర్ గా పెట్టుకుంటాను అనమాట. అక్కడ థీమ్ బట్టి కొన్ని చేంజ్ అవుతూ ఉంటది కదా. అంటే మనం ఫోన్ లో ఫొటోస్ చూసిన దానికి అక్కడ డైరెక్ట్ చూసిన దానికి అక్కడ లైటింగ్ కి కొంచెం డిఫరెన్స్ వస్తుంటది కదా. అక్కడ థీమ్ ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను డ్రెస్సెస్. అందుకని కొన్ని ఎక్కువే తీసుకుంటాను. ఇప్పుడైతే మాక్సిమం ఒక 6 థీమ్స్ అలా అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చిన టైంలో ఎంత అవుతుందో తెలియదు. కొంతమంది ఏంటంటే వాళ్ళు అంటే పిల్లలు కొంచెం కోఆపరేట్ చేయడానికి టైం పడుతుంది కదా. సో దాన్ని బట్టి వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి మేము మనీ పే చేస్తాము, ఇంకాసేపు ఎక్స్టెండ్ చేయండి అన్నా కానీ చేయరనమాట. ఎందుకంటే వాళ్ళకు టైం స్లాట్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ వేరే క్లయింట్స్ వస్తుంటారు కదా. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి మోస్ట్లీ కొంతమంది అయితే ఇంట్రెస్ట్ చూపించరు. ఇన్ కేస్ అక్కడ ఇంకొకరు లేరు నెక్స్ట్ అని చెప్తే అప్పుడు మనకి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు. మనకి ఇవ్వడమే 3 o'clock ఇచ్చారనమాట. అందుకని చెప్పి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి నేనైతే తీసుకెళ్ళడానికైతే తీసుకెళ్తున్నా. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా ఇంకొన్ని తీసుకొస్తే బాగుండేది, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అనిపించకుండా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి. వెరీ గుడ్. నచ్చిందా? వెరీ నైస్. నచ్చిందా? ఓకే.
తేజ మంచి ఎంజాయ్ చేస్తుంది అసలు, కానీ ఎంత నీట్ గా తింటుందో అసలు. ఓ యూజువల్లీ షీ డస్ దట్. ఇప్పుడు మారిపోయింది. వస్తాను కదా వెన్న తింటున్న చిన్న కృష్ణ హలో హలో, ఏం చేస్తున్నావు? మేబీ టు ఇంప్రెస్ షీ ఈస్ డూయింగ్ లైక్ దిస్. ఐఎమ్ ఇంప్రెస్డ్. పర్ఫెక్ట్ అనుకోను మరి. ఎంత బాగా కూర్చుంది అసలు. కిక్ స్మాష్. మీ పాప స్పెషల్ అని చెప్పేసి అంటున్నా కదా గురించి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా. మేము కేక్ తీసుకొచ్చి టేబుల్ పైన ఎవరకుండా చూడే జరగదు అసలు. మీకు మంచి కాలక్షేపం. ఎంత డీసెంట్. హలో అమ్మ హాయ్ దిది. ఏం చేస్తున్నావు? ఓకే. చెప్పి అంత అయ్యో క్రీమ్ తినద్దు. జ్యోతి దొరికిందే ఛాన్స్ చేసేస్తున్నావు లోపల. తీసుకున్నా. ఇంకొకటి ఇది డెనిమ్ స్కర్ట్, ఇది మామూలుదే, కాకపోతే అది కొంచెం ఎంజాయ్ చేస్తుంటా అనమాట. ఇన్ కేస్ వేరే డ్రెస్ ఏది వేసుకోలేదు అంటే ఇది కాసేపు వేసి ఏదోలాగా తీద్దామని చెప్పేసి. దీనిపైన ఆరెంజ్ కలర్ షర్ట్ ఉండాలి, దీనిపైన లైట్ పింక్ కలర్ వేద్దామని అనుకున్నా, కానీ ఆల్రెడీ లైట్ పింక్ తీసుకున్నాను నేను. అందుకని చెప్పేసి దీనిపైకి ఆరెంజ్ కానీ, ఆరెంజే బాగుంటుందేమో, గ్రీన్ కూడా అంతగా సూటబుల్ అవ్వదు అనుకుంటున్నాను నేనైతే. సో చూస్తాను, మేబీ దీనికి ఆరెంజ్ వేస్తా. కేక్ స్మాష్ So, మాత్రం ఇవన్నమాట అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఈ birthday photo అంత shoot డీసెంట్ గా పద్ధతిగా అసలు డ్రెస్ కూడా తగలకుండా దూరంగా ఇలా కూర్చుని ఓన్లీ